హాయ్ ఆల్, అబౌట్ ద మైసూర్ పార్ట్ 2 చెప్తానన్నాను కదా. సో వెల్కమ్ ద పార్ట్ 2. మీరు కనుక పార్ట్ 1 చూడకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, గో అండ్ వాచ్ నా. ఇంకా మేము బస్తీకి నడుస్తూ ఉండగా ఇక్కడ టిప్పు సుల్తాన్ మసీద్ కనిపించింది. టిప్పు సుల్తాన్ అనగానే మీ అందరికీ గుర్తొచ్చే ఉంటుంది కదా, మనం చిన్నప్పుడు సోషల్ బుక్స్లో కంపల్సరీ చదివే ఉంటాం. అండ్ ఈ మైసూర్ని పరిపాలించింది టిప్పు సుల్తానే. టిప్పు సుల్తాన్ ఈ ప్లేస్ అంతా పరిపాలించారు. ఈ శ్రీరంగపట్నం అనేది క్యాపిటల్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి అమరావతి క్యాపిటల్ కదా, అలాగా. అంతేకాకుండా ఈ మైసూర్ వాళ్ళంతా టిప్పు సుల్తాన్ని టైగర్ ఆఫ్ ద మైసూర్ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా మేమైతే శ్రీరంగపట్నంలోని కావేరీ నదికి వచ్చేసాము. ఈ కావేరీ నది పుట్టింది కర్ణాటకలోనే అని మనందరికీ తెలుసు. కావేరీ నది పుట్టిన ప్లేస్ నుండి ఈ ప్లేస్ ఒక 70 to 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది, అంతే. ఇంకా మేమైతే కావేరీ నది అయిపోయాక శ్రీరంగనాథుడి ఆలయంకి వచ్చేసినట్లయితే అది మెయిన్ గోపురం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళాక ఎంత ఎంట్రన్స్. ఇంకా ఈ త్రివేణి సంగమం అని పిలుస్తారు ఈ నదిని. త్రివేణి సంగమం అంటే హేమ భవానీ కావేరి. ఈ హేమ భవానీ కూడా కావేరీ నది యొక్క ఉపనదులు అనమాట. ఇంకా సన్సెట్ టైం కాబట్టి మీ అందరికి కూడా చూపించాను, ఎంత బాగుందో కదా. ఇంకా నిమిషాంబ ఆలయము కూడా ఉంది. ఈ నిమిషాంబ అమ్మవారు శక్తిపీఠాల్లో ఒక అమ్మవారు. నిమిషాంబ అమ్మవారి గురించి, శ్రీరంగపట్నం గురించి ఫుల్ వ్లాగ్ చేశాను, కామెంట్లో లింక్ ఇచ్చేసాను. ఇన్కేస్ మీకు కనుక కామెంట్లో లింక్ ఓపెన్ కాకపోతే నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తే ఫుల్ వీడియోస్లో ఉంటుంది, గో అండ్ వాచ్ నా. ఇంకా మైసూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. నైట్ వ్యూ బాగుంది కదా, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. ఇంకా మైసూర్ నుండి మా ఇంటికి వచ్చేసాం. సబ్స్క్రైబ్ ఫర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బై గైస్.